వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 241వ భాగం 15/7/26 యుద్ధకాండలో సప్తదశాధికశతతమః సర్గ 117వ సర్గ. రాముడి దగ్గరికి దేవతలు రావడం, బ్రహ్మదేవుడు జ్ఞాపకం చేస్తాను, నాయన నువ్వు మామూలు మనిషి అనుకుంటున్నావు కాదు, విష్ణుమూర్తివి అని రాముడికి గుర్తు చెయ్యదు. తతో హి ధర్మనా రామః శ్రుత్వైవం వదతాం గిరః దధ్యౌ ముహూర్తం ధర్మాత్మ బాష్పవ్యాకులలోచన. తర్వాత ధర్మాత్ముడైన రాముడు ఇలా హాహాకారం చేస్తున్న వాళ్ళ ఆర్తనాదాలు విని దుఃఖిస్తున్న మనసుతో, కన్నీళ్లతో నిండిన కళ్ళతో ముహూర్త కాలం ఆలోచిస్తూ నిలబడిపోయి. తతో వైశ్రవణో రాజా యమశ్చ వితుభిస్సహ సహస్రాక్షశ్చ దేవేషు వరుణశ్చ జనేశ్వరః షడద్ధ నయనః శ్రీమాన్ మహాదేవో వృషధ్వజః కర్తా సర్వస్య లోకస్య బ్రహ్మవిదాంబరః. ఏతే సర్వా సమాగమ్య విమానైః సూర్యసన్నిభైః ఆగమ్య నగరీం లంకాం అభిజగ్ముశ్చ రాఘవం. ఇంతలో కుబేరుడు పితృదేవతలతో కూడిన ఏముడు, దేవత ప్రభువైన ఇంద్రుడు, జలాల ప్రభువైన వరుడు, మూర్ఖంటి అయినటువంటి వాడు, శ్రీమంతుడు వృషభధ్వజుడైన మహేశ్వరుడు, సకల జగత్తును సృష్టించే బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు అంతా కలిసి సూర్యుడు వంటి విమానం చేత లంకా నగరం చేరి రాముడి దగ్గరకు వచ్చి తతః సహస్రాభరణాన్ ప్రహ్వీయ విపులాన్ భుజాన్ అబ్రువం స్త్రీదశశ్రేష్ఠ రాఘవం ప్రాంజలిం స్థితం. దేవతా శ్రేష్ఠులంతా హస్త ఆభరణాల కూడిన దీర్ఘాలైన భుజాలను ఎత్తి దోసిలి కట్టి నిలిచి ఉన్న రాముడితో ఇలా పలికారు. కర్తా సర్వస్య లోకస్య శ్రేష్ఠో జ్ఞానవతాం ప్రభు ఉపేక్షసే కథం సీతాం పతంతీం హవ్యవాహనే. సకల లోకాలకి నువ్వు కర్తవి, జ్ఞానవంతులలో శ్రేష్ఠుడవు, సర్వసమర్థుడవైన నువ్వు సీత అగ్నిలో పడుతుండగా ఎందుకు ఉపేక్షించావయ్యా? దేవతా గణాలలో శ్రేష్ఠుడవైన నిన్ను గురించి ఎందుకు తెలుసుకోవటం లేదు నువ్వు? ఋతధామా వసుపూర్వం వసూనాంచ ప్రజాపతి దయానామపి లోకానాం ఆదికర్త స్వయం ప్రభు. పూర్వకల్పంలో వసువులలో ఋతధాముడు అనే వసువులు 3 లోకాలను సృష్టించిన ఇతర ప్రభులెవరూ లేని ప్రజాపతి. రుద్రాణమష్టమో రుద్రః సాధ్యానామపి పంచమ అస్మినౌ చాపి కర్ణౌ తే సూర్యాచంద్రామసౌ దృశౌ. నువ్వు రుద్రులలో 8వ రుద్రుడు, సాధ్యులలో 5వ వాడు. అశ్విని దేవతలు నీ చెవులు, సూర్యచంద్రుడు నీ కళ్ళు. అంతే చాదౌ చ లోకానాం దృశ్యతే చ పరంతవ ఉపేక్షసే చ వైదేహీం మానుషః ప్రకృతో యథా. శత్రు సంహారక, నువ్వు లోకాలకు ముందు వాటి అనంతరం కూడా ఉంటావు. అలాంటి నువ్వు సాధారణ మానవుడిలాగా సీతను ఎందుకు ఉపేక్షిస్తున్నావు? ఇచ్చుక్తో లోకపాలైస్థై స్వామి లోకస్య రాఘవ అబ్రవీత్ త్రిదశశ్రేష్ఠాన్ రామో ధర్మభృతాం వరః. లోకాలకు ప్రభువు, రఘువంశంలో పుట్టినవాడు, ధర్మ సంరక్షకులలో శ్రేష్ఠుడై రాముడు దేవతా నాయకులతో ఇలా అన్నాడు వినయం. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజ సోహం యతశ్చాహం భగవన్ సబ్రవీతు మే. నేను దశరథ కుమారుడైన రాముడనే పేరు గల మానవుడని అనుకుంటున్నా. నేను ఎవరి వాడను?
ఎందువల్ల ఇలా ఉన్నాను భగవంతుడవైన నువ్వు చెప్పుకొని అన్న. ఇది బ్రువాణం కాగుచ్చం బ్రహ్మవిదాం వలః అబ్రవీత్ శృణుమే వాక్యం సత్యం సత్యపరాక్రమా. అలా అంటున్న రాముడితో వేదవేత్తలలో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు ఇలా, సత్యపరాక్రమం కర రమా, నేను చెప్పే నిజమైన సత్యవాక్యం విను. భవాన్ నారాయణో దేవ శ్రీమాం చక్రాయుధ ప్రభు ఏకశృంగో వరాహస్వం భూత భవ్య సపత్నజిత్. నువ్వు స్వప్రకాశ స్వరూపుడివి, లక్ష్మీ సమేతుడివి, చక్రం ఆయుధంగా కలవడు సర్వసమర్థుడు అయిన నారాయణుడు. నువ్వు ఒక కొమ్ము గల వరాహమూర్తివి. భూతకాలంలోని శత్రువులను జయించావు పూర్వకాలం. భవిష్యత్తుకు సంబంధించిన శత్రువులు కూడా జయించగలవాడు. అక్షరం బ్రహ్మ సత్యంచ మధ్యే చాంతే చ రాఘవ. లోకానాం త్వం పరో ధర్మో విశ్వక్సేన చతుర్భుజ. వినాశరహితం, మధ్యలో అంతంలో కూడా సత్యం అయిన బ్రహ్మను, లోకుల అత్యుత్తమ ధర్మం యజ్ఞం నువ్వు. నీ సైన్యమంతటా వ్యాపి నువ్వు 4 భుజాలున్నవాడు. శాంగ్యధన్వా హృషికేశ పురుష పురుషోత్తమ అజిత ఖడ్గదృగ్విష్ణు కృష్ణశ్చైవ మహాబల. శాంగ్యాన్ని ధరించేవ, ఇంద్రియాలను నియమించేవ, మానవుల హృదయ గుహలో నివసించేవ, పురుషులలో ఉత్తముడు, జయింపబడనివాడు, ఖడ్గాన్ని ధరించేవాడు, అంతటా వ్యాపించువన, భూమికి సుఖం ఇచ్చేవ, గొప్ప బలం కలవ. సేనా నిర్గ్రామణీశ్చ త్వం త్వం బుద్ధిం త్వం సమక్షమాదను. ప్రభవశ్చాప్యయశ్చ త్వముపేంద్రో మధుసూదన. నువ్వు సేనా నాయకుడవు, గ్రామాధిపతివి. నీవే బుద్ధి, ఓర్పు, ఇంద్రియ నిగ్రహం, సృష్టి ప్రళయ. నువ్వే ఉపేంద్రుడవు, నువ్వే మధుసూదను. మధు అనేటువంటి వాడిని సూదన చంపిన. ఇంద్రకర్మ మహేంద్ర స్వం పద్మనాభూరణాంతకృత్. శరణ్యం శరణంచ త్వాం ఆహుర్దివ్యా మహర్షయ. ఇంద్రుడి వంటి పనులు చెయ్యగలవు, నువ్వే ఇంద్రుడివి. నీ నాభిలో పద్మం, యుద్ధంలో వినాశం చేస్తావు. నువ్వు శరణు చొచ్చిన వాళ్ళని రక్షింపగల శరణం అని దేవతలంతా చెబుతారు. సహస్రశృంగో వేదాత్మా శతశీర్షో మహర్షభ. త్వం త్రయాణాం లోకానాం ఆదికర్తా స్వయం ప్రభు. సిద్ధానామపి సాధ్యానాం ఆశ్రయశ్చాసి పూర్వజః. వేల కొలది శాఖలు అనే కొమ్మలు, వందల కొలది విధి వాక్యాలు, అనేక శిరస్సులు గల గొప్ప కర్మాలోచన చేసే వేదాలు ఆత్మగా కలవు. 3 లోకాలను సృష్టించేవ స్వతంత్రుడు. నీవు సిద్ధులకు సాధ్యులకు అతి ప్రాచీనమైన ఆశ్రయుడవు. త్వం యజ్ఞస్త్వం వషట్కారత్వం ఓంకారః పరాత్పరః. ప్రభవం నిధనన్నాతే నో విదుః కో భవానితి. కనుక నువ్వే యజ్ఞం, నువ్వే వషట్కారం, నువ్వే ఓంకారం. నువ్వు అందరికంటే ఉత్కృష్టుడవి. నీ పుట్టుక కానీ నాశనం కానీ ఎవరు కూడా, నువ్వు ఎవరనే విషయం కూడా ఎవరికి తెలియదయ్యా. దృశ్యతే సర్వభూతేషు గోషు చ బ్రాహ్మణేషు చ దిక్షు సర్వాసు గగనే పర్వతేషు నదీషు చ. నువ్వు సకల ప్రాణులలో, గోవులలో, బ్రాహ్మణులలో, సమస్త దిక్కులలో, ఆకాశంలో, పర్వతాలలో, నదులలో కనబడతావు. సహస్రచరణ శ్రీవాన్ శతశీర్షః సహస్రదృక్. త్వం ధారయసి భూతాని పృథివీం చ సపర్వతాన్.
వేల కొలది పాదాలు, వందల కొలది శిరస్సులు, వేల కొలది నేత్రాలుగా లక్ష్మీ సమేతుడవైనను సమస్త ప్రాణాలను పర్వతాలతో కూడిన భూమిని కూడా ధరించి ఉన్నావు. అంతే పృథివ్యా సలిలే దృశ్యతే త్వం మహోరగ త్రీన్ లోకాన్ ధారయన్ రామ దేవగంధర్వదానవాన్. రామ, భూమికి అడుగుల నీటిలో నువ్వు ఆదిశేష రూపంలో 3 లోకాలు దేవగంధర్వ దానవులను ధరిస్తూ కనపడుతూ ఉంటావు. అహం హృదయం రామ జిహ్వాదేవి సరస్వతి దేవా రోమాని గాత్రేష్ బ్రహ్మణా నిర్మిత ప్రభూ. నేను నీ హృదయం, సరస్వతీదేవి నీ నాలుక. ఓ ప్రభు, నీ సమస్త అవయవాలలో దేవతలు రోమాలుగా నా చేత నిర్మించబడ్డ. నిమేషస్తే స్మృతా రాత్రిరున్మేషో దివసస్తథా సంస్కారాస్వ భవన్ వేదా వై నైతదస్తి త్వయా వినా. కనురెప్పు పాటు రాత్రి, కళ్ళు తెరవటం కన్ను మూస్తే రాత్రి, కన్ను తెరిస్తే పగలు. విధి నిషేధాలు వేద, నువ్వు ఏది లేనిది ఏదీ లేదు. జగత్ సర్వం శరీరంతే స్థైర్యంతే వసుధాతరం. అగ్ని కోప ప్రసాదస్తే సోమ శ్రీవత్సలక్షణ. జగత్తంతా నీ శరీరం, నీ స్థిరత్వమే భూమి, నీ కోపం నీ ప్రసాదం చంద్రు. నువ్వు మహావిష్ణు. త్వయా లోకస్తయక్రాంతా పురాస్త్వైర్విక్రమైస్త్రి మహేంద్రశ్చ కృతో రాజ బలిం బద్ధ్వాసుదారుణం. పూర్వం నువ్వు 3 పాదన్యాసాల చేత 3 లోకాలను ఆక్రమించి భయంకరుడైన బలిని బంధించి దేవేంద్రుని త్రిలోక ప్రభువు చేశావు. సీతాలక్ష్మీర్భవాన్ విష్ణోర్దేవ కృష్ణ ప్రజాపతి వధార్థం రావణస్యేహ ప్రవిష్టో మానుషీం తమం. సీతలక్ష్మీదేవి, నువ్వు స్వప్రకాశం గల కృష్ణవర్ణుడవైన ప్రజాపతి స్వరూపుడైన విష్ణు ఈ లోకంలో రావణ వధకై మనుష్య శరీరం పొందావు. తజితం నస్త్వయా కార్యం కృతం ధర్మభృతాంబర నిహతో రావణో రామ ప్రహృష్టో దివమక్రమః. ధర్మాన్ని పోషించే వాళ్ళు శ్రేష్ఠుడవైన రామ, నువ్వు రావణుణ్ణి చంపి మా కార్యాన్ని పూర్తి చేసి ఇంకా సంతోషంతో తిరిగి స్వర్గాన్ని అధిష్ఠించు, వెళ్ళిపోవాలి. అమోఘం దేవ వీర్యంతే నతే మోఘా పరాక్రమ. అమోఘం దర్శనం రామ అమోఘ స్తవ సంస్తవ. ప్రభు, నీ వీర్యం బలం అమోఘ, పరాక్రమం అమోఘ. రామా, నీ దర్శనమే అమోఘ, నిన్ను స్థితించడమే అమోఘ. అమోఘాస్తే భవిష్యంతి భక్తిమంతో నరాభువి. ఏ త్వాం దేవం ధ్రువం మృద్భక్తాః పురాణం పురుషోత్తమం ప్రాప్నువంతి సదా కామాన్నిహ లోకే పరత్ర చ. ఈ భూలోకంలో నీ మీద భక్తి కలవాడు సార్థకమైన జీవితం కలవాళ్లే అవుతారు. ప్రభువు నిత్యుడు, పురాతనుడు, పురుషరత్వ శ్రేష్ఠుడు అయిన నీయందు భక్తి కలవ ఇహలోకంలో పరలోకంలో కూడా ఎప్పుడు తమ కోరికలు తీర్చబడతాడు. ఇమామార్షం తవం దివ్యం ఇతిహాసం పురాతనం ఏ నరాకేతయిష్యంతి నాస్తి తేషాం పరాభవ. ఇచ్చార్చే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 17 సర్గః. పురాతన ఇతిహాసాన్ని సంబంధించిన ఈ దివ్య స్తోత్రాన్ని పఠించే మానవుడికి ఎప్పుడూ పరాభవం ఉండదు. ఇది యుద్ధకాండలో 117వ సర్గ సమాప్తం. 118వ సర్గ
అష్టాదశాధికశతతమః సర్గ. అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీత పవిత్రారు అని చెప్పి రాముడికి సమర్పించడం రాముడు సంతోషపూర్వకంగా స్వీకరి. ఏతత్ శ్రుత్వా శుభం వాక్యం పితామహ సమీరితం అంకే నాదాయ వైదేహిం ఉత్పపాత విభావసు. అగ్నిదేవుడు బ్రహ్మ పలికిన శుభమైన వాక్యాలు విని సీతను తన అంకమ్మై కూర్చోబెట్టుకొని పైకి లేచాడు. విధూయాథ చితాం తాం తు వైదేహీం హవ్యవాహనః ఉత్తస్థౌ మూర్తిమానాసు గృహీత్వా జనకాత్మజాన్. అగ్నిదేవుడి శరీరం ధరించి వెంటనే ఆ క్షితిని పైకి తోశాడు. జనకుడి కుమార్తె సీతను తీసుకొని పైకి లేచారు. తరుణ్యాదిత్య సంకాశం దత్త కాంచన భూషణం రక్తాంబరధరాం పాలాం నీలకుంచితమూర్తజాం అక్లిష్టమాల్యాభరణం తథా రూపామనిందితాం దదౌ రామాయ వైదేహీం అంకే కృత్వా విభావసుః. శుద్ధమైన బంగారు అలంకారాలు, ఎర్రని వస్త్రాలు ధరించిన సీత లేత సూర్యుడిలాగా ఉన్నారు. ఆమె జుట్టు నల్లగా వంకరలు తిరిగి శరీరం మీద పుష్పమాలలుగా ఇతర అలంకారాలు కానీ అగ్నిలో దూకినంత మాత్రాన చెక్కు చెదర్లా కాదు. ఆమె అగ్నిలో ప్రవేశించే ముందు ఎలా ఉందో ఆ తర్వాత ఎలాంటి దోషాలు లేని బాల అయి సీతను అగ్నిదేవుడు తన అంకం మీద కూతుర్ని తొడ మీద కూర్చోబెట్టుకోవద్దని శాస్త్రం. తీసుకొని వచ్చి రాముడికి అబ్రవీత్ తదా రామం సాక్షి లోకస్య పావక ఏషా తే రామ వైదేహి పాపమస్యాన్న విద్యతే. అప్పుడు లోక సాక్షి అయిన అగ్నిదేవుడు రాముడితో ఇస్తా అంటారు, రామా ఇదిగో నీ సేవ, ఈమె అందు ఏమాత్రం దోషమనేది లేదు. అగ్ని పునీతంటరాలు నైవ చ వాచాన మనసా నైవ బుద్ధ్యాన చక్షుష సువృత్తావృత్త శౌండీర్యం నత్వా మత్స్యచరశుభా. మంచి చరిత్ర గల పవిత్రురాలై ఈ సీత మాటతో కానీ మనస్సుతో కానీ బుద్ధితో కానీ చూపుతో కానీ సచ్చరిత్ర విషయంలో కానీ పట్టుదల గల నిన్ను అతిచరించలేదు, ఎక్కడ భంగం కలగలేదు, దాని సరిహద్దు దాట. రావణేనాపనీతైష వీర్యోచిక్తేన రక్షస త్వయా విరహితాదీన దివసా నిర్జనాద్వయాత్. నువ్వు దగ్గర లేక దీనురాలై వివసురాలైన ఈమె పరాక్రమం చేత గర్వించిన రాక్షస రావణు నిర్జన వనా నుండి అపహరించ. వృద్ధాచాంతఃపురే గుప్తా తచ్చిత్తా తత్పరాయణ రక్షితా రాక్షసీభిశ్చ ఘోరాభిర్ఘోర బుద్ధిభిః. నీయందే చిత్తం నువ్వే ఉత్తమ గతి అని తలస్తున్న ఆమె అంతఃపురంలో బంధించి దాచేశారు. ఆమెను భయంకరమైన బుద్ధిగల రాక్షస స్త్రీలు రక్షకులుగా నియమించాడు. ఆమె ప్రలోభ్యమానా విదితం తథ్యమానా చ వైధిరి నా చింతయత సద్రక్ష స్వద్గతేన అంతరాత్మన. నీయందే మనస్సు నిలిపిన సీత అనేక విధాలుగా లోభపెట్టబడిన భయపెట్టిన రాక్షసుడిని రావణాసురుని లెక్క చెయ్యల. విశుద్ధ భావాం నిష్పాపాం ప్రతిగృహ్ణేష్వమైదిని న కించిదధిధాతవ్య అహం ఆజ్ఞాపయామి తే. విశుద్ధమైన భావం పాపం లేని సీతను స్వీకరి. నువ్వు ఆమెను ఏమీ అనకూడదు, నేను ఆజ్ఞాపిస్తున్నా రాముడా అని. అహం ఆజ్ఞాపయామి తే, నిన్ను నేను ఆజ్ఞాపి.
ततः प्रीतमना रामः श्रुत्वैवं वदतां वरः दक्षो मुहूर्तं धर्मात्मा బాష్పవ్యాకులలోచనః. మాటలాడే వాళ్ళలో శ్రేష్ఠుడు ధర్మాత్ముడైన రామ్. సంతోషించిన మనసు కలవాడు. కన్నీటి చేత నేత్రాలు వ్యాకులం కాగా క్షణకాలం పాటు ఆలోచించి ఏవముక్తో మహాతేజ ధృతిమాన్ అరు విక్రమః ఉవాచ త్రిరశ్రేష్ఠ రామో ధర్మభృతాం వరః. ధైర్యవంతుడు, పరాక్రమశీలి, ధర్మపోషకుడు, శ్రేష్ఠుడైన రాము ఈ మాటలు విని దేవతలలో శ్రేష్ఠుడైన అగ్నితో ఇలా అంటే, అవశ్యం జాపి లోకేషు సీతా పాపం నమస్కారి దీర్ఘకాలోషితాహీయం రావణాంతఃపురేషు. మంగళప్రదురాలైన ఈ సీత రావణాంతఃపురంలో చాలా కాలం ఉండటం చేత లోకం తప్పు పడుతుంది. అందుకని శుద్ధి పొందటానికి నిర్దోషురాలని ఆమె నిరూపించుకోవడానికి తగింది. అందుకనే నేను ఆ పని బాలిసో బతకామాత్మా రామో దశరథాత్మజ ఇది వక్షతి మాం లోకో జానకీం అవిశోధ్యహి. సీతను శోధించకుండా తీసుకుంటే లోకులంతా దశరథ పుత్రుడైన రాముడు అయ్యో ఎంత మూర్ఖుడు, కామం చేత వసుడై ఉన్న మనసు కలవాడైపోయాడు అని నన్ను బాగా ఎండగడతా. అనన్య హృదయాం భక్తామచ్చిత్త పరిచింతరీ పరిపత్తిని అహమప్యమంజపగచ్చామి మైథిలీం జనకాత్మజ. ఎల్లప్పుడూ నా మనస్సులో మెదిలే జనకరాజపుత్రి సీత ఇతరుల యందు హృదయం లేనిదని, నా యందు భక్తి మాత్రం కలదని నాకు బాగా తెలుసు. ఇమామపి విశాలాక్షిం రక్షితాం స్వేన తేజస రావణో నాతివర్తేతా వీరామివ మహోదరి. మహాసముద్ర తీరాన్ని ఎలా దాటజాలదో అలాగే తన తేజస్సుదే రక్షింపబడుతున్న విశాలాక్షి అయిన సీత రావణుడు అతిక్రమింపజాలుడు, ముట్టుకోలేదు. ప్రత్యయార్థంతు లోకానంతయానాం సత్య సంశయః ఉపేక్షే నాచాపి వైదేహిం పరిశంతిం హుతాశనం. సత్యాన్ని ఆశ్రయించి ఉన్న నేను 3 లోకాలకు నమ్మకం కలగటానికి సీత అగ్నిలో ప్రవేశిస్తుంటే ఉపేక్షించి ఊరుకున్నా. నచ శక్తః సుదుష్టాత్మా మనసాపి హి మైథిలీం ప్రదర్శయితు మప్రాప్యాం దీప్తమగ్నిశిఖామివ. దుష్టబుద్ధిగల రావణుడు పొందశక్యం కాని ఆమె ప్రజ్వరిల్లుతున్న అగ్నిశిఖరులాగా మనసా కూడా ఎదిరించడానికి సమర్థుడని కూడా కాదు. నేయమర్హతి రయితైశ్వర్యం రావణాంతఃపురే శుభ అనన్యాహి మయా సీత భాస్కరేణ ప్రభాయధ. మంగళప్రదురాలైన సీత రావణుని అంతఃపురంలో ఐశ్వర్యంతో పనిలే. కాంతి సూర్యుడి విడిచి ఎక్కడికి పోతుందయ్యా, అలాగే సీత నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళదు. విశుద్ధాతిషు లోకేషు మైథిలీ జనకాత్మజా న విహాతుం మయా శక్య కీర్తిరాత్మవతాయద. జనకుడి పుత్రి అయిన సీతతో సమానురాలైన పవిత్రురాలు ఈ 3 లోకల్లో ఎవ్వరూ లే. ఆత్మాభిమానం కలవ కీర్తిని ఎలా వదలలేడు, అలాగే నేను ఈమెను వదలలేను అని. అవశ్యంచ మయా కార్యం సర్వేషాం గో వచోహితం స్నిగ్ధానాం లోకనాథానాం ఏవంచ వదతాం హితం. నా మీద స్నేహం గల లోకపాలకులైన మీరంతా ఈ విధంగా హితం చెబుతున్నారు. సంతోషం, ధన్యవాదం. ఈ హితవచనాన్ని నేను తప్పక ఆచరిస్తా. ఇత్యేవముక్త్వా విజయీ మహాబలః ప్రశస్యమానః స్వకృతేన కర్మ
समेच्च रामः प्रियया महायश सुखं सुहार्को बभूव राघव इच्छार्थे श्रीमद् रामायणे आदिकाव्ये युद्धकाण्डे अष्टादशाधिकशततमः सर्गः विजयानि పొందినవాడు గొప్ప బలపరాక్రమాలున్నవాడు మహాసుఖాలు కలిగినవాడు సుఖాలకు తగినవాడు రఘువంశ సంజాతుడైన రాము అలా పలికి తాను చేసిన పనికి అందరి చేత ప్రశంసింపబడుతూ ప్రియురాలితో కలిసి సుఖాన్ని సంతోషాన్ని పొందాడు. 118వ సర్గ సమాప్తం. అథ ఏకోనవింశత్యధికశతతమः సర్గ 119వ సర్గ. మహాదేవుడి ఆజ్ఞ చేత రామలక్ష్మణులు విమానం ఎక్కి వచ్చిన దశరథుడికి నమస్కరించడం, దశరథుడి పుత్రులను సీతకు చెప్పాల్సిన మాటలు చెప్పి ఇంద్రలోకానికి వెళ్ళిపోవాలి. ఏతచ్చుత్వా శుభం వాక్యం రాఘవేనానుభాషితం తతః శుభతరం వాక్యం వ్యాజహార మహేశ్వరః. రాముడు పలికిన ఈ శుభవాక్యాలు విని మహేశ్వరుడు చాలా సంతోషంతో ఇలా అన్నాడు. పుష్కరాక్ష మహాబాహు మహావక్ష పరం తవ దిష్ట్యా కృతమిదం కర్మ త్వయా ధర్మభృతాంబర. పద్మాల వంటి కళ్ళు గలవాడ, మహాబాహు విశాలవక్షతరం కలవాడ, శత్రు సంహారక ధర్మాన్ని పోషించే వాళ్లలో శ్రేష్ఠుడా, నువ్వు ఈ పని అదృష్టవశం చేత పూర్తి చేశావయ్యా. దిష్ట్యా సర్వస్య లోకశ్చ ప్రబుద్ధం దారుణం తమః అపావృత్తం తయా సంఖ్యే రావణజం భయం. నువ్వు అదృష్టవశం చేత లోకంలో రావణుడి వలన కలిగి భయమని అత్యధిక భయంకరమైన అంధకారాన్ని తొలగించి చీకటి పోగొట్టి వెలిగించాడు. అశ్వాస్య భరతం దీనం కౌసల్యాంచ యశస్విని కైకేయీంచ సుమిత్రాంచ దృష్ట్వా లక్ష్మణమాతరం ప్రాప్య రాజ్యమయోధ్యాయం నందయిత్వా సుహృజ్యౌ ఇక్ష్వాకూణాం కులే వంశం స్థాపయిత్వా మహాబల ఇష్ట్వా త్వరగమేధేన ప్రాప్యజానుత్తమం దశః బ్రహ్మణేభ్యో ధనం దత్వా త్రిదివం గంతుమర్హసి. కనుక గొప్ప బలపరాక్రమం గల రామా, ధీరుడైన భరతుని, కీర్తిమంతురాలైన కౌసల్య ఓదార్చి కైకేయిని, లక్ష్మణుడి తల్లి అయిన సుమిత్రను చూసి అయోధ్యలో రాజ్యాన్ని పొంది నిత్యజనానికి ఆనందం కలిగించి శత్రులను కనడం చేత ఇక్ష్వాకు వంశాన్ని పెంచడం చేత అశ్వయాధయాగం కూడా చేసి గొప్ప యశస్సు బ్రాహ్మణులకు దానాలు చేసి స్వర్గానికి చేరాలి. అప్పటిదాకా ఇక్కడ భూమిలోదే. ఏష రాజా దశరథో విమానస్థస్థితా కాకుచ్ఛ మానుషే లోకే గురుస్తవ మహాయశాః. మనుష్యలోకంలో నీ తండ్రి నీకు పూజ గొప్ప కీర్తి గల అయిన దశరథ మహారాజు విమానంలో ఉన్నాడు, నేను చూడాలి. ఇంద్రలోకం గత శ్రీమాన్ త్వయా పుత్రేణ తారిత లక్ష్మణేన సఖ భ్రాత్రా త్వమే అభివాదవ. పుత్రుడైన నీ చేత తరింపజేయబడినవాడు శోభాయుక్తుడై దశరథ మహారాజు ఇంద్రలోకం చేరాడు. నువ్వు లక్ష్మణ సహితుడివై ఈతనికి అభివాదం. మహాదేవపచత్వా రాఘవః సలక్ష్మణ లక్ష్మణేన సఖ భ్రాత్ర దదర్శపితరం ప్రభు. లక్ష్మణ సన్నిహితుడైన రాము మహేశ్వరుడి మాటలు విమాన అగ్రంలో ఉన్న తండ్రికి నమస్కారం చేశారు. దీప్యమానం స్వయా లక్ష్మ్యా విరజో అంబరధారిణ లక్ష్మణేన సఖ భ్రాత్రా దదర్శపితరం ప్రభు. ప్రభువైన రాముడు లక్ష్మణ సహితుడై తన తేజస్సుతో ప్రకాశిస్తున్న నిర్మలాలైన వస్త్రాలు ధరించిన తండ్రిని చూశారు.
హర్షేణ మహదావిష్టో విమానతో మహీపతి ప్రాణై ప్రియతరం దృష్ట్వా పుత్రం దశరథస్తదా తదా ఆరోప్యాంగే మహాబాహుర్వరాననగత ప్రభు బాహుభ్యాం సంపరిష్పజ్య తతో వాక్యం సమాదతే. తర్వాత అప్పుడు విమానంలో శ్రేష్టమైన ఆసనం మీద కూర్చొనివన్ ప్రభు అయినటువంటి దశరథ మహారాజ్ ప్రాణం కంటే ఎక్కువ ప్రియుడైన పుత్రుణ్ణి చూసి ఆనంద పరవశంతో గుడిలో కూర్చోబెట్టుకొని బాహుబలతో కౌగలించుకొని ఇలా అన్నారు. ఉత్తరగాత్ర పరిష్వంగ సుఖమన్నాడు నన్నయ్య. నమే స్వర్గో బహుమత సరమసన్మానస్య దుర్సురర్షభై త్వయా రామవిహీనస్య సత్యం ప్రతి శృణోమి తే. రామా, నువ్వు దగ్గర లేకపోతే నాకు స్వర్గం కానీ దేవతా శ్రేష్ఠులు కానీ సమ్మానం గౌరవింపదగిందిగా లేదయ్యా, ఇష్టం లేదు అని నిజం చెబుతున్నా. అద్యత్వాం నిగతామిత్రం దృష్ట్వా సంపూర్ణమాన నిస్తేర్ణ వనవాసంచ రీతిరాశ్రీత్పరా మమ. నేను శత్రువులను సంహరించి ఆనందంతో మనస్సుతో వనవాసాన్ని పూర్తి చేసుకున్న నిన్ను చూసి ఇవాళ నాకు మహదానందంగా సంతోషంగా ఉంది. కైకయ్యాయాని చోక్తాని వాక్యాని పదతాం పదా వర తవ ప్రవ్రాజస్థానార్థాని స్థితాని హృదయే మమ. మాటలలో నేర్పుగల రామ, నిన్ను అరణ్యాలకి పంపటాన్ని కైకేయ పలికిన మాటలు ఇంకా నా హృదయంలో గుచ్చుకొని ఉన్నాయి. వాంతు దృష్ట్వా కుశలినం పరిష్పజ్య సలక్ష్మణం అద్య దుఃఖాద్విముక్తోస్మి నీహారాదివ భాస్కర. పుత్రుడు సుపుత్రుడవైన మహాత్ముడవైన నువ్వు అష్టావకుడు ధర్మాత్ముడైన కపూరుడని బ్రాహ్మణుణ్ణి తరింపచేసినట్టు నన్ను తరింపచేశావయ్యా. ఇదానీంచ విజానామి యథా సౌమ్య దురేత్వై వధార్హం రావణస్యేహ విహితం పురుషోత్తమా. సౌమ్యుడా పురుషోత్తమ, రావణుని వధ కోసం దేవతలు ఈ విధంగా చేసినట్లు ఇప్పుడే నాకు తెలిసింది. అభిషేక విఘ్నాన్ని దేవతలే చేశారు అని. సిద్ధార్థ కలు కౌసల్య యా త్వాం రామగృహం గతం నవా నిమిత్తం సంహృష్ట రక్ష్యతే ఋతుసూదన. రామ, వనవాసం నుండి తిరిగి వచ్చి ఇల్లు చేరిన శత్రు సంహారకుడనైన నిన్ను చూడబోతున్న కౌశల్య అదృష్టవంతురాలు కాగలదు. సిద్ధార్థ కరుచే రామ వరాయే త్వాం పురీంగతం రాజ్యే చైవాభిషిక్తం చ రక్షంతే వసుధాధిప. రామ, అయోధ్యకు తిరిగి వెళ్ళినను రాజ్యాభిషిక్తుడవై తర్వాత నిన్ను మహారాజుగా చూడగలిగిన జనుడు కృతార్థులు కదరా. అనురక్తేన బలినా శుచినా ధర్మచారిణ ఇచ్చేయం భావహం ద్రష్టుం భారతేన సమాగతం. నువ్వు అనురాగవంతుడు, బలవంతుడు, పరిశుద్ధుడు, ధర్మాచరణ కలవ భరతుడితో కలియగా చూడాలని నా కోరికరా అబ్బాయ్. చతుర్దశ సమాహ సౌమ్య వనే నిర్యాతితాస్త్వయ వసతా సీతయా సాధం లక్ష్మణేన చ ధీమత. సౌమ్య శివసీతతో బుద్ధిమంతుడైన లక్ష్మణుడి అరణ్యంలో ఉండి 14 ఏళ్ళు గడిపి నివృత్త వనవాసోసి ప్రతిజ్ఞా పూరితాత్వయ రావణంచ తరణీహత్వ సేనా తదా పరితోషితా. వనవాసం పూర్తి చేశావు, నీ ప్రతిజ్ఞ నిలుపుకున్నావు.
యుద్ధంలో రావణ సంహారం చేసి దేవతలకు సంతోషం చేకూర్చావు. కృతం కర్మ యశస్లాఘ్యం ప్రాప్తంతే శత్రుసూదన భ్రాతృభిः సహ రాజ్యస్థో దీర్ఘమాయురవాప్నుహి. శత్రు సంహారక గొప్ప పని చేసి శ్లాఘింపదగిన కీర్తి సోదరులతో రాజ్యపాలన చేస్తూ దీర్ఘాయుద్ధాయంతో జీవించు. ఇది బ్రువాణం రాజానం రామ ప్రాంజలిరబ్రవి పురప్రసాదం ధర్మజ్ఞ కైకేయ్యా భరతస్య చ. అలా పలుకుతున్న రాజుతో రాముడు అంజలి ఘటి ధర్మాలు ఎరిగినవాడ కైకేయికి విషయంలో భరత విషయంలో అనుగ్రహాన్ని చూపు వాళ్ళ మీద కోపం వద్దు అని తండ్రిని కొడుకని. సపుత్రాం త్వాం త్యజామీతి యదుక్తా కేకయా త్వయ సశాపః కేకయీం ఘోరం సపుత్రాం న స్పృశేత్ ప్రభూ. నిన్ను నీ పుత్రుణ్ణి విడిచివేస్తాను అని నువ్వు కైకతో ఆ మాట పలికావు. ఆ ఘోరమైన శాపం పుత్ర సహితురాలైన ఆమెకు తగలకుండా ఉండుగా, స్పృశించకుండా. తథేతి స మహారాజో రామముక్త్వా స్తుతాంజలి లక్ష్మణం చ పరిత్వజ్య పునర్వాక్యమువాచ. దశరథ మహారాజు అంజలి గడి ఉన్న రాముడితో అలాగే చేస్తాను లేదా కంగారక్కలే అని లక్ష్మణుడిని కూడా కౌగలించుకొని ఇలా అంట. రామం శుశ్రూషతా భక్త్య వైదేహ్యా సహ సీతయ యదా మమ మహాప్రేరే ప్రాప్తం ధర్మఫలంచతే. ఒరే నాయన, నువ్వు రాముణ్ణి విదేహరాజపుత్రి అయిన మీ వదిన సీత సేవించడం ద్వారా నాకు చాలా సంతోషం కలిగించావురా. ధర్మ ఫలాన్ని పొందావు. ధర్మం ప్రాప్స్యసి ధర్మజ్ఞ యశశ్చ విఫలం భువి రామే ప్రసన్నే స్వర్గంచ మహిమానం తదోత్తమం. ధర్మాలు తెలిసిన లక్ష్మణ, నువ్వు ధర్మాన్ని ఈ భూలోకంలో స్థాపించి అధికమైన యశస్సు సంపాదిస్తావు. రాముడు ప్రసన్నుడైతే స్వర్గాన్ని ఉత్తమమైన గొప్పతనాన్ని కూడా పొందగలవు. రామం శుశ్రూష భద్రంతే సుమిత్రానందవర్ధన రామ సర్వస్య లోకస్య హితేష్వభిరతః సదా. లక్ష్మణ, నీకు మంగళం చేకూరుగా. రాముడికి ఎప్పుడు సేవకుడిగా రాముడు ఎప్పుడు సకల లోకహితాల మీద ఆసక్తి కలవ. ఏతే చేంద్రాస్తయో లోక సిద్ధాశ్చ పరమర్షయ అభిగమ్య మహాత్మానం అమర్చంతి పురుషోత్తమం. ఇంద్రుడితో కూడిన 3 లోకాలు, సిద్ధులు, మహర్షులు, మహాత్ముడు, ఉత్తమ పురుషుడైన ఈ రాముడి సన్నిధి చేరి పూజిస్తున్నారు. ఏతదుక్తమహవ్యక్తమక్షరం బ్రహ్మ నిర్మిత దేవానాం హృదయం సౌమ్య గుహ్యం రామ పరంతప. కనుక అవ్యక్తం నాశరహితం దేవతల హృదయం రహస్యమైన బ్రహ్మమే రాముడు, రామబ్రహ్మం అవతరించానని చెబుతున్నారు. అవాప్తం ధర్మచరణం యశశ్చ విపులం త్వయా. ఏవం శుశ్రూషతా భక్త్యా వైదేహ్యా సహ సీతా సమేతుడైన రాముణ్ భక్తితో సేవిస్తున్నలు ధర్మ అనుష్ఠాన అధికమైన కీర్తి ఇప్పటికే పొందావయ్యా. ఇత్యుక్త్వా లక్ష్మణం రాజా సుషాం బద్ధాంజలిం తిద పుత్రే త్వయా భాష్యమధురం శనైరేనామువాచ. రాజు లక్ష్మణుడితో ఇలా పడి అంజలి ఘటించి నిలబడిన కోడలు మాయి పుత్రి అని పలకరి మెల్లగా మధురంగా ఇలా. కర్తవ్యోనతు వైదేహి మనుష్యాస్త్యాగమిమం చ ప్రది రామే నేదం విశుద్ధర్థం కృతం వై త్వద్ధితైషిణా. సీత, రాముడు నిన్ను విడిచిపెట్టినందుకు కోప్పడకు. రాముడు నీ హితాన్ని కోరి విశుద్ధి కొరకే అలా చేశా. సుదుష్కరమిదం పుత్రి తవ చారిత్ర లక్ష్మణం
కృతం వ్యక్తేంజారీ నారీణ యశోభవిష్యతి. ఇతరులెవ్వరికీ చేయశక్యం చరిత్ర రూపమైన ఏ కార్య నువ్వు చేశావో అది ఇతర స్త్రీల కీర్తికి కప్పేస్తుంది. నత్వం కామం సమాధేయ భర్తృ శుశ్రూషణం ప్రతి అవశ్యంతు మయా వాచ్య ఏషతే దైవతం పరం. అమ్మా, భర్త శుశ్రూషల గురించి చెప్పాల్సిన పనేం లేదు నీకు. అయినా చెప్తున్నా, ఇతడే నీకు పరమ దేవత, దైవతం పరం. ఇది తరి సమాధిత్యా పుత్రౌ సీతాంచ రాఘవ ఇంద్రలోకం విమానేన యయౌ దశరథో నృపః. రఘువంశ సంజాతుడైన మహారాజు దశరథ పుత్రులకు సీతకు అలా ఉపదేశి విమానం మీద ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళా ఆ ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు. విమానమాస్తాయ మహానుభావ శ్రియాజ సంహృష్ట తనుర్నృపోత్తమ అమంత్య పుత్రౌ సహ సీతయా చ జగామదేవ ప్రవరస్య లోకం. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 19-అధికశతతమః సర్గః. గొప్ప ప్రభావం కలవాడు, శోభతో కూడినవాడు, రాజులలో ఉత్తముడైన దశరథుడు సంతోషించి పులకించిన దేహం కలవాడు. వెళ్తానని సీతారామ లక్ష్మణులకు బై టాటాలు చెప్పి వాళ్ళ దగ్గర విమానం అధిరోహించి స్వర్గానికి వెళ్ళాడు. 119వ సర్గ. రేపు 120 సర్గ. రాముడు కోరగా ఇంద్రుడు మరణించిన వానరులందరినీ జీవింపచేయడం, దేవతలు స్వర్గాలకు వెళ్ళడం, వానరసేన విశ్రమించడం.